ఇప్పటి వరకు బాలకృష్ణ పాన్ ఇండియా సినిమా చేయలేదు. కానీ ఉన్నట్టుండి పాన్ ఇండియానే కాదు, పాన్ ఇంటర్నేషనల్ హీరో అయిపోయాడు బాలయ్య. బన్నీ, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి పాన్ ఇండియా హీరోలను మించిపోయి కొత్త రికార్డులు సెట్ చేస్తుంది డాకు మహారాజ్. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన డాకు మహారాజ్ ఈ మధ్య నెట్ఫ్లిక్స్లోకి స్ట్రీమింగ్కు వచ్చింది. ఇక ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మలయాళీ, తమిళ ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ సినిమాలపై తమిళ, మలయాళ ప్రేక్షకులు ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ డాకు మహారాజ్ చూసిన తర్వాత వారంతా బాలకృష్ణ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల కంటే మలయాళ ప్రేక్షకులే ఎక్కువగా ఈ సినిమా అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి ఇప్పటికే అల్లు అర్జున్కు మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. కానీ పుష్ప 2లో స్విమ్మింగ్ పూల్ సీన్లో ఫహద్ ఫాసిల్ విషయంలో హర్ట్ అయిన మలయాళీలు పుష్ప 2 మీద విముఖత వ్యక్తం చేశారు. కానీ డాకు మహారాజ్ బాగా నచ్చేయడంతో పుష్ప కంటే ఇదే బాగుంది అంటూ ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాని రోస్ట్ చేస్తూ మలయాళ యూట్యూబర్ ఒకరు యూట్యూబ్లో వీడియో పెడితే ఆ వీడియో కింద ఒక రేంజ్లో బాలయ్యని వెనకేసుకుని వస్తూ ఆ యూట్యూబర్ మీద యుద్ధమే చేస్తున్నారు. మరోపక్క పాకిస్తాన్, బంగ్లాదేశ్, కెన్యా లాంటి దేశాలలో సైతం ఈ సినిమా ట్రెండ్ అవుతుంది. మొత్తంగా డాకు మాత్రం ఓటీటీలో అదరగొడుతుందనే చెప్పాలి.